పుట్టిన బేబీస్కి జాండీస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అసలు ఎందుకు వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియోలో. నార్మల్గా మన బాడీ మెకానిజం ఎట్లా ఉంటుందంటే, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 120 days తర్వాత డై అయిపోతాయి, చనిపోతాయి. దాని యొక్క లైఫ్ టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి ఒక వేస్ట్ ప్రోడక్ట్, బిలిరూబిన్ అనే ఒక వేస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. అది ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. ఈ బిలిరూబిన్ అనేది ఒక లిపిడ్ కాబట్టి ఇది వాటర్లో సాల్యుబుల్ కాదు, లివర్కి వెళ్ళిపోతుంది. లివర్కి వెళ్ళిన తర్వాత అన్కాంజుగేటెడ్ ఉన్నటువంటి బిలిరూబిన్ కాంజుగేటెడ్గా మారి వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. సాల్యుబుల్ అయిన తర్వాత బాడీ నుంచి బయటికి ఎక్స్క్రిట్ అయిపోతుంది, స్టూల్స్ రూపంలో, మోషన్ రూపంలో. చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే, ఇలా జరగకుండా చనిపోయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బిలిరూబిన్ని క్రియేట్ చేసిన తర్వాత అది లివర్కి వెళ్తే, లివర్ అనేది అప్పుడే పుట్టిన బేబీలో ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, అంటే ప్రాపర్గా మెచ్యూర్ అయి ఉండదు. అందుకు బిలిరూబిన్ అనేది వెరీ స్లోగా ఎక్స్క్రిట్ అయిపోతుంది బాడీ నుంచి. అందుకోసమని ఎంతో కొంత బిలిరూబిన్ అనేది బ్లడ్లోకి వచ్చి వాళ్ళకి